చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించిన సందర్భంగా తనకు అన్యాయం జరిగిందని స్వర్గీయ తలుపులపల్లి సుబ్బారెడ్డి భార్య గౌహతి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో తన భర్త ముందుండి సేవలు అందించారని తెలిపారు. ఇటీవల తన భర్త మరణించడంతో తనకు తగిన గౌరవం ఇవ్వకుండా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు మరియు మరికొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై గాలి మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నా భర్త లేరనే కారణంతో నన్ను పక్కన పెట్టడం సరికాదు. భారత రాజ్యాంగం ప్రకారం విధవరాలైన మహిళకు ఆలయం ప్రవేశం లేదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గౌహతి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 18 ఏళ్లకు పెళ్లి చేసుకొని 20 ఏళ్లకు భర్తను పోగొట్టుకొని 21 సంవత్సరానికి బిడ్డను వెనకలు కట్టుకొని యుద్ధము చేసి యుద్ధంలో చనిపోయి వీరమరణం పొందిన ఝాన్సీ రాణి పుట్టిన భారతదేశం నా భారతదేశము. అక్కడ మహిళకు విలువ లేకపోతే ఎక్కడుంటుందయ్యా విలువ? ఒక సుబ్బారెడ్డి అంకుల్ భార్య గౌతి ఆంటీ ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏమి అని. నేను కూడా ఒక గర్ల్ కదా అని వచ్చినాను ఆంటీ అని వాళ్ళ తమ్ముడిని సపోర్ట్ తీసుకొని ఎవరికి తెలియకుండా తెచ్చి ఆ వీడియో నాకు ఇచ్చింది. ఇది నేను 2 వీడియోలు మేము తీసినవి కాదు, ఎవరో పంపించినవే. ఈ 2 వీడియోలు నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, మేము కలెక్ట్ చేసినవి కాదు. ఎవరో సుబ్బారెడ్డి కుటుంబం పైన అభిమానం, తాముకి ఏమన్నా పనికొస్తాయేమో అని పంపించినవే. మీరు మాట్లాడండి అమ్మాయి. అంటే వీడియో తెచ్చియాలి వాళ్ళు. మీరు సుమన్ టీవీలో చూశాను ఆమె కాన్వర్జేషన్ అంటే ఇవన్నీ, కాబట్టి తెచ్చిచ్చాను. ఇది ఇంత యూస్ఫుల్ అయింటుందో అని తెలియదు. దాంట్లో వాళ్ళు కింద పెట్టింది ఆ టైమింగ్స్ అవన్నీ కనిపించాయి. ఇద్దరు వచ్చారు మొన్న నైట్ మా ఇంటికి వచ్చి, ఇట్లా మీ డాడీ చంపేస్తాము, మీ డాడీని ఊర్లో నుంచి తరిమేస్తాము, ఇలా అంతా చేస్తా అంటే అన్నారు. ఎందుకు చేస్తారు ఏమి అని అంటే, ఇట్లా వీడియో తీశారు కదా డిలీట్ చేసేయండి అని చెప్పారు. సెండ్ చేసుకొని డిలీట్ చేసేసారు. ఆ వీడియో వాళ్ళ ఫోన్కి సెండ్ చేసుకొని డిలీట్ చేసేసారు. ఖాదర్ అమర్నాథ్ వాళ్ళ సెల్లులకు పంపించుకొని డిలీట్ అంబేద్కర్ని గౌరవించే వాళ్ళందరూ వర్ధంతికి జయంతికి పూలమాలలు వేయడం కాదబ్బా, ఆయన ఆశయాలు గౌరవించండి. ఆయన కోరుకున్న మహిళా సాధికారికతను ముందుకు తీసుకుపోండి. అంబేద్కర్ని గౌరవించే వాళ్ళంతా మహిళా సాధికారికతను గౌరవించండి. వర్ధంతికి జయంతికి పూలమాలలు వేసేది కాదు. ఇది నేను మీకు అంబేద్కర్ సాక్షిగా నేను మీకు చెప్పడం. జై అంబేద్కర్. పైన జరుగుతున్నదే ఆ రోజు ఇందిరాగాంధీకి అయినది ఈరోజు నేను కూడా అనుభవిస్తూ ఉండా. ద్రౌపదమ్మ జోలికి పోకపోతే కురుక్షేత్రం లేదు. జయలలితమ్మ అసెంబ్లీలో అవమానించకపోతే తమిళనాడుకు ఒక అమ్మ లేదు. నా పరిస్థితి కూడా అంతే. ఈరోజు ఆడబిడ్డను మీరు ఇంత చేసినారు. చరిత్రలో ఎక్కడ ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు ఎక్కడ బాగుపడిన దాఖలు లేవు. అది నేను దాని గురించే నేను ఈరోజు ఎంత దూరమైన మహిళల కోసమో పార్టీలకు అతీతంగా రాజ్యాంగం చేతిలో పెట్టుకొని అంబేద్కర్ గారు మాకిచ్చిన మహిళా సాధికారికత ముందు పెట్టుకొని నేను పోరాడాలనుకున్నాను. మీ వల్ల అయితే నాకు పరోక్షంగానో ఏమంటారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు హెల్ప్ చేయండి అంతే నేను మిమ్మల్ని కోరుకునేది. వీళ్ళు అందరినీ పిలిచినామని ఉమాపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రపంచానికి తెలుసు. పాపం ఆంజనేయుల గుడికి ఆ ఈశ్వరన్న అనే ఒక వైశ్యుడు ఎంత కష్టపడినాడు, ఎంత చేసినారు అని అందరినీ పిలిచినామంటా ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి ఏదో చేస్తారు. పాపం ఒక ఉపాధ్యాయుడు హరిజనవాడలో మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ మాకు పత్రిక లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరో పిలుచుకొని గ్రామం అంతా వచ్చేసింది, పార్టీలన్నీ వచ్చేసినాయి. ఏ పార్టీలు వచ్చినాయి? మీరు సన్మాన సభలో చెప్పుకుంటున్నారే వాళ్ళని మాత్రం పిలుచుకున్నారు. మీరు అందరినీ ఎవరిని గుడికి కష్టపడిన వాళ్ళు, గుడికి మంచి చేసిన వాళ్ళను, మీరు ఊరికి మంచి చేసిన వాళ్ళు ఎవరిని పిలిచలా. మీరు సన్మాన కార్యక్రమం పెట్టుకునే దానికి మాత్రం పిలిచినారు అంతే. మీరు
నాకు ఎవ్వరిమైనా వ్యక్తిగత దూషణ లేదు. నరసింహాచారి కూడా నా తమ్ముడే, ఆయన బ్రాహ్మణోత్తములు కూడా దయాలు తప్పు చెప్పినారు, అన్నీ చూసి ఆగమ శాస్త్రం ప్రకారమే జరిగినాయన్నారు. విత్ టైం ఫొటోస్ కూడా మీకు అన్నీ పంపిస్తాను. స్టార్టింగ్ ఎండింగ్ అన్నప్పుడు ముహూర్తం ఎందుకు పెట్టినారు, సరే అవన్నీ కూడా కాదు. కలశాలు కూడా భీమేశ్వర గుడికని ఆలయ ధర్మకర్త గారు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఆలయ ధర్మకర్త సుబ్బారెడ్డి గారు కలశాలు తెచ్చుంటే అవి పెట్టేసినారని ఊరంతా చెప్పుకుంటా ఉన్నారు. నేను అన్నీ తోడుతా పోతా ఉంటే ఎన్నో చెప్పాలా నాకొద్దు, నేను గుడి అప్రతిష్ట జరిగిందో వీడియోలు ఇచ్చేసినా ఎట్టన్నా పోనీ. బట్ మహిళగా నేను నా రైట్స్ ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్. ఇది ఎంత దూరమైన హ్యూమన్ రైట్స్కి, మహిళా కమిషన్కి, ప్రతిపక్షంకి, పాలకపక్షంకు, నా పార్టీ అధిష్టానం మా జగనన్నకు, ప్రతిపక్ష అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరికీ, మోడీ గారికి, ప్రతి ఒక్కరికి అంటే మహిళగా పుట్టినదే నేను చేసిన శాపమా పాపమా, దేవుడి శాపం వల్ల నేను వితంతువైన, పుడతానే ఎవరు పెళ్లి చేసుకోరు, పుడతానే ఎవరు వితంతువు కాదు. ఇంట్లో చేస్తుంటే కూడా నేను బాధపడినాను. అంతమంది కుంభాభిషేకం ముందర నా భర్త ఎంతో గౌరవంగా బతికినాడు. నన్ను ఆమె ఉంటే కుంభాభిషేకం చేయమని చెప్పి నన్ను దింపేసినారు. దాని గురించే నేను మీకు చెప్పడము. దీనికి ఇంకా ఈ కౌంటర్లు ఆ కౌంటర్లు కాదు, బహిరంగ చర్చకు. మళ్ళీ చెప్తున్నా, ఒక పెద్ద మనిషి చెప్పినట్టు హిందూ ముస్లిం బాయి దాని వరకు నేను ఒప్పుకుంటాను. నేను కూడా పీర్ల పండుగ చేస్తాను. నా కొడుకు పేరుతో పీరు అక్కడ పీర్ల చావిడిలో పెట్టిన. సూతకం ఉన్న మనిషి 11 నెలలు వాళ్ళ గుండం కూడా దొక్కడు. నేను హిందూ మహిళనే, పైకి ఎక్కినారు అని మాత్రమే నేను ప్రశ్నించిన. అది కూడా ప్రశ్నించడం నాకు రాజ్యాంగం ఇచ్చిన నా హక్కు. అది కూడా తప్పనుకుంటే నేను ఏ శిక్షకైనా నేను తలొంచుతాను. నీళ్లు ఏం పోట్రే చేస్తూ ఉన్నారు. ఆమె మొదట నీళ్లు పోయాలా అనేసి చెప్తా ఉన్నారు. నేను చూడండి, కింద మెట్టు వరకు మీరు బాగా చూడండి. నేను ఇక్కడే నిల్చుకున్నా, పైకి ఎక్కి ఇంకా 20 మెట్లు ఎక్కి పైన పోయాలా. నా కలశం కూడా నా చేతిలో లేదు, మునిది చేతికి ఇచ్చేసిన. నేను మీరు బాగా చూడండి. వీడియో ఇస్తామంటే కూడా ఆ అమ్మాయిని బెదిరించి ఉండారు. నేను ఇది ఎంత దూరమైన మహిళా హక్కుల కోసము, ఇది నా ఒక్క సమస్య కాదు, యావత్ మహిళా సమస్య. పోనీ యావత్ వితంతు మహిళ సమస్య అనుకోండి. నేను ఎంత దూరమైనా నేను పోరాడతాను. నా తప్పుంటే మీరు ఏ శిక్ష వేసినా దానికి నేను శిక్ష వహిస్తాను. నేను మీకు అందరికీ ఇంకొకటి, ధర్మకర్త గారు కూడా జగన్మోహన్ రెడ్డి అనే నేను, చంద్రబాబు నాయుడు గారు అనే నేను, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే నేను అన్నట్టు ధర్మకర్త అనే నేను అని చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. మీరు మీ తండ్రి తర్వాత మీకు ధర్మకర్త గౌరవంగా వచ్చినప్పుడు మీరే చెప్తా ఉంటారు, ఊరికి పెద్ద సుబ్బారెడ్డి తర్వాత పిలుచుకొచ్చినాము అని. దీని రాంగ్ అప్రతిష్ట జరిగిందో లేదో దానికి వదిలేస్తా. నేనైతే ఒక మహిళగా నాకింత జరిగింది కాబట్టి నేను ఎంత దూరమైనా నేను మహిళా కమిషన్కి పోతాను, హ్యూమన్ రైట్స్కి పోతాను. మహిళగానే పార్టీలకు అతీతంగా నా పార్టీ హైకమాండ్కి కూడా తెలియజేస్తాను, మా జగనన్నకు కూడా తెలియజేస్తాను, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను. మహిళగానే పార్టీ వైజ్ నేను చెప్పట్లేదు. అప్పుడు మాకు వితంతు మహిళలకు గుడికి ఆహ్వానం లేదు అని చెప్పి మీరు పాంప్లెట్లో కొట్టండి. నా ఇంటికి వచ్చి పిలిచినప్పుడు నేను వితంతు అని మీకు తెలీదా? మీరు చెప్పండి. లేదనేది కూడా ఏ టైంలో రావాలో చెప్పండి. సతీ సహగమనం ఎప్పుడో అబాలిష్ చేసినారన్నారు, నేను పూతలపట్లో రివోక్ చేసినారు. మళ్ళీ అంటే మమ్మల్ని భౌతికంగా చంపితేనేనా, కష్టంలో వేస్తేనేనా, మా మానసిక మనోభావాలను చంపితే మీరు మళ్ళీ ఇది సతీ సహకారం తెచ్చినట్టే కదా. మీరు ఒక మరణశిక్షను కూడా రద్దు చేస్తే ఒక ఇది భరతమాత, నా దృష్టిలో భరతమాత అంటే ద్రౌపది ముర్ము అమ్మగారే. ఆమెను కూడా నేను అడుగుతా ఉన్నా, మోడీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా,
ఒక తల్లికి పుట్టి ఒకసారి పుట్టిన కవలలే ఒక రోజు చనిపోరు. భర్త లేదని అవమానం చేయడము ఇది ఎట్లా? మేము ఉమెన్ ఎంపవర్మెంట్కు చేస్తామంటారు, మహిళా రిజర్వేషన్లకు పోతామంటారు. ఎక్కడ చూసినా ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ అంటారు. కానీ ప్రపంచ దేశాలంతా ఈరోజు మన దేశానికి తల వంచుతూ ఉండేది మన కల్చర్ ట్రెడిషన్ అన్నీ చూసే మహిళలను గౌరవిస్తూ ఉంటారని. ఎక్కడుంది మహిళలకు గౌరవం? తెలుసో తెలియకో మేము ఏదో తప్పులు చేస్తుంటాం. అంతమంది ముందర నన్ను కిందికి తోయాలనా? ఆ ముంటే నేను నీళ్ళు పోయినా నా ఏళ్ళు చూపించి ఒక్కటి చాలు. నేను ఆ సతీ సహగమనంలో కూడా బిడ్డలుండే తల్లులను వేయలా. ఆ మాదిరి నా బిడ్డల కోసమే నేను ఇప్పుడు ఈరోజు నిలబడుకొని ఉండా. ఈ వీడియో తెచ్చిచ్చింది కూడా ఒక చిన్న పాప. ఆ మనసు కాలేజీల్లో ఆడ ఈడ మీరు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్తా ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఏడుస్తూ ఉంటే బాధ అయిపోయి ఫోటోగ్రాఫర్ని వాళ్ళ ఇంటికి పోయి బెదిరించినారంట. అందువల్ల అది అమ్మాయిని అడిగితే బాగుంటుంది. ఎక్కడికి పోయినా డబ్బులు ఇచ్చి వాళ్ళను గుడికి రానికూడదు అంటే నేను చెప్పిన ఊరు నేను కుంభాభిషేకానికి అగేనిస్ట్ కాదు, మీరంతా కుంభాభిషేకం చేసుకోండి, అందరూ చేసేటప్పుడు ఎవరినైనా కూర్చోబెట్టుకోండి. ఒక వ్యక్తినే మీరు ఇప్పుడు సన్మాన సభ పెట్టే వ్యక్తినే కూర్చొని పెడితే నేను ఒప్పుకోను అని చెప్పిన. దాంట్లో మళ్ళీ అందరినీ పిచ్చుకొచ్చి సాక్ష్యం చెప్పించాల్సిన పనిలా. నేను అనింది వాస్తవమే. ఊరందరి దగ్గర డబ్బులు వసూలు చేసేటప్పుడు మీరు సన్మాన సభ పెట్టిన వ్యక్తినే దంపతులనే కూర్చొని పెడితే నేను ఒప్పుకోను. అందరినీ ఎవరెవరు మా ఇంటికి వచ్చినారో పెద్ద మనుషులు అందరినీ కూర్చోమన్నా. అది తప్పైతే మీరు కనుక్కోండి. దానికోసం అంటే నాకు ఇంత చేసినారు. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద కోపం లేదు. అక్కడ ఇంత అప్రతిష్ట జరిగిందని పెద్ద మనుషులకు కూడా తెలుసు. మళ్ళా పోయి పెద్ద మనుషులు నిన్న ప్రెస్ మీట్లో ఏమీ తెలియనిట్టు మమ్మల్ని దించేయండి. అక్కడ ఉండే కంకణాలు చెప్పినారు కదా, వీళ్ళు అబద్ధాలు చెప్తే కూడా ధ్వజస్తంభం మీద ఒట్టేసి చెప్పాలా. అక్కడ 2 మహిళలు ఉన్నారు. ఒక ఆమె గురించి నాకు తెలియదు, వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు మళ్ళీ బెదిరిస్తారు, పిచ్చుకొస్తారు, ప్రెస్ మీట్లో కూర్చొని పెడతారు. వాళ్ళల్లో ఒక మహిళ కంకణం కట్టుకోవాలా, ఫస్ట్ రోజు రాలా, ధ్వజస్తంభం దగ్గర నిలబడి నేను కట్టుకున్నానని చెప్పాలా. కేవలం పురుషాహంకారంతో ధనగర్వంతో నన్ను దింపినారు. ఊరు కోసం నేను దిగిన. ఎక్కడ నెగ్గేవాడు కాదు, తగ్గేవాడు కూడా. ఊరు మంచి కోసం తగ్గితే మనం ఏమైపోదు. గెలిచినోడే కాదు, నేను నెగ్గినోడే కాదు, తగ్గినోడు కూడా లీడరే. ఊరికి మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నేను దిగిన. అదే చెప్పు. రోజు పైకి ఎక్కినారు, మా మేడం గారు కలిసి మెచ్చుకునేసి ముందే కనిపించేది. ఆ వీడియోలో మీకు అన్ని చూపిస్తా. చేయి ఇట్లా కట్టుకుని నిలబడుకోండి, నేను పక్కనే ఉన్నాను. ఆయన వచ్చి ఆయన పైన నీళ్ళు కనిపోస్తే నేను ఒప్పుకోను, ఫస్ట్ తిప్పాను కింద, పంపించేయండి అనేసి కలిసి కింద పెట్టేసినాడు. పెట్టేసి దిగితేనే నేను పోస్తానని 10 సార్లు చెప్పినాడు. అయినా కానీ ఊరు బాగు కోసం ఏం మాట్లాడకుండా దిగేసింది మేడం. అంతే, మేడం ఏం తప్పలేదు. మొత్తం తప్పుందో లేదో చూస్తారు. ఆ వీడియో ఇస్తే కూడా చూడండి, మీకు ఆ వీడియో చూపిస్తా ఉన్నాను. మీకు ఆ వీడియో ఏం అప్రతిష్ట జరిగిందో మీరు ఇదోండి చూడండి. ఉంది మేడం, మీరు చూపిస్తారా? 11 నెలలు అయితే వాళ్ళు ముస్లింలో ఇక్కడ ఒక విలేకరి మీరు కూడా చెప్తున్నారు 11 నెలల వరకు గుండం కూడా తొక్కరంట. అట్లాంటప్పుడు గుడి పైన 2-3 నెలలు కూడా కాదు, ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలీదు, ఎట్లా ఎక్కుతారని మాత్రమే నేను అడిగిన. ముస్లిమ్స్ ఎవరిని ఎక్కద్దని చెప్పాలా. ఏ ముస్లింతోనూ నాకు విరోధం లేదు. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా గురించి నాకు బాగా తెలుసు, డెమోక్రటిక్ కంట్రీ, నేను కూడా చదువుకున్నాను. ముస్లిమ్స్ ఎవరిని నేను కించపరలేదు, సూతకం మాత్రమే నేను అడిగిన. అది కూడా తప్ప. అవన్నీ మాట్లాడితే వృధా. ఏంటి వృధా? తండ్రి చనిపోయిందే తెలీదా? సూతకం తెలీదా? కాబట్టి దానికి కూడా నేను చెప్పినాను. ఏమి అప్రతిష్ట జరిగింది ఇదిగోండి, నేను మీకు వీడియో చూపిస్తా ఉన్నాను. ఆమెను దించితే గానీ, నేను దించితే కదా ఆమెను పంపించేస్తే, బయటికి పంపించేస్తే గానీ నేను నీళ్లు పోయను. ఎన్నో ఇది నేనేం చెప్పినా, గుడిలో అప్రతిష్ట సంప్రోక్షణ చేయమన్నా. అది కూడా తప్పంటే మీ ఇష్టం. దానికి అన్ని చేస్తే చేయండి, లేకపోతే నేనే దేవుని క్షమించమని, దేవుడా నీకు అప్రతిష్ట జరిగి నీకు అపవిత్రం ఏదో జరిగింది అని నేనే ఒక రోజు టెక్కాయ కొట్టుకొని దండం పెట్టుకుంటే అది ఊరి ఇష్టము, ఊరి పెద్ద మనుషులు ఇష్టము, ఏమనే కాదనలా. ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఎవరు సాక్ష్యాలు చెప్పరు, బెదిరిస్తారు నయాన భయం. ఇక్కడ మా సాక్షి విలేకరి కూడా ఉన్నాడు. కానీ కంకణాలు టాపిక్ వచ్చినప్పుడు దిగేయమన్నప్పుడు అయినా కూడా వాళ్ళు నిజాలు చెప్పరు. కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, నా 2 కొడుకుల తర్వాత నా బిడ్డలాంటాడు. నేను సీతమ్మకు ఆంజనేయుడు ఎంత తోడో అంత తోడుతో పైకెక్కినాడు అబ్బాయి. నాకు కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజియన్ నాకొద్దు. అబ్బాయిని అడగండి, పైన ఎన్ని వేల మంది ఉన్నారు, మీకు వీడియో కూడా ఇస్తాను నేను.
కంకణాల టాపిక్ తెచ్చినారు, నిచ్చిన టాపిక్ తెచ్చినారు. అడిగి చెప్తా ఉన్నా, ఇంతకుముందు కూడా చెప్పిన, ఆంజనేయుడిది ఏ కులమో నా మూడో కొడుకు, ఈ బిడ్డది ఆ కులం, సీతమ్మది ఏ కులమో నాది ఆ కులం, రాముడు లేనప్పుడు ఆ అరణ్యవాసమో ఏదో ఉన్నప్పుడు సీతమ్మకు ఆంజనేయ స్వామి తోడు ఉన్నాడు. నిజం అడగండి, అబ్బాయి చెప్తాడు. ఆమె నీళ్లు మిగతా వాళ్ళు చెప్పరు. బాగుంటామంటే నేను ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చదివినాను. నేను ఒక హిందూ మహిళ, ప్యూర్ హిందూ మహిళ, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చదివినాను. ముస్లిం పండగలంటే నాకు కూడా గౌరవం. మీరు పత్రికా విలేకరులని కాకుండా మీరు ఎవరైనా గడుపుకోవచ్చు. ప్రతి ముస్లిం ఇంటికి, ప్రతి దర్గాకు నేను ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. వాళ్ళ పద్ధతులు తెలియకపోయినా తెలుసుకొని నేను చేస్తూ ఉన్నాను. పీర్ల పండగ చేస్తే మొదటి పీరు మా ఇంట్లో నుంచి పోతుంది. మా ఇంట్లో ఎవరు మగపిల్లోడు పుట్టినా వాళ్ళ పేరుతో పీర్లు చేస్తారంట. మా తాతల తరం నుంచి ప్రతి ఒక్కరికి మొదటి మగబిడ్డ పేరుతో ఒక పీరు ఉంటుంది. నా కొడుకు పేరుతో కూడా తేజేశ్వర రెడ్డి అని ఒక పీర్ల పండగ ఉంది. నేను కూడా చాలా మత గురువులు, నేను హిందూ ముస్లిం గొడవలు పెట్టల్లో లేదా ఇవి చేయాలని కాదు. నేను కూడా కనుక్కున్నాను ముస్లిం సోదరులు కూడా, మీరు కూడా ముస్లిం విలేకరులు కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పండి. సూతకమున్న వ్యక్తిని మాట్లాడినా నాకు ఏ క్యాస్టు లేదు, నేను క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు, రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు, కమ్యూనిటీకి. నేను అన్నీ మొన్ననే ప్రెస్ మీట్లో చెప్తే కూడా కాదు చెప్పిన. నేను అడిగిన పాయింట్ మీరు చూడండి సోదరులారా, నేను అడిగింది ఒకటే. ఏమడిగినాను యాక్సెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వామి గారి పేరు కూడా నాకు తెలీదు. 3 టీములను పెట్టి 3 చోట్ల పోసినాము, 10-20కే అయిపోతుంది అంటారు కదా. ఇప్పుడు వరదరాల స్వామి కాడ పోస్తూ ఉండే వాళ్ళే ఆంజనేయుల స్వామి కాడ కూడా పోస్తూ ఉన్నారు. వాటి నుంచి దిగొచ్చేకి 5 నిమిషాలు, ఎక్కేదానికి 5 నిమిషాలు 10 నిమిషాలన్నా పట్టదా? ఆ ఎవిడెన్స్లు కూడా మీకు మొత్తము నేను మీకు ప్రూఫ్ ఇస్తూ ఉన్నాను, చూపించండి. మీకు ప్రూఫ్ ఇస్తూ ఉన్నాను. టైంలో ఫొటోస్ అన్నీ మీరు చూసుకోండి. నా పత్రికా సోదరులకు మీకు నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూసుకోండి. సరే, అది కూడా తప్పు లేదంటా ఉన్నారు, అది కూడా వాళ్ళ ఇష్టం. అది కూడా వాళ్ళ ఇష్టం. నేను పెడుతున్నాను చూడండి, ఏ గుళ్ళో ఎవరెవరు చేస్తున్నారు. టైం ఆ ఫోటోల పైనే మీకు టైం ఉంది. 10:48 ఓకే. 3 టీములు ఎక్కడున్నారు? ఈ మనుషులు చూడండి, వీళ్ళే పోస్తా ఉన్నారు. ఆంజనేయుల స్వామి పైన కూడా ఆల్రెడీ టైం ఉంటుంది, మీరు చూసుకోండి. మీకు పంపిస్తాను ఫొటోస్ కూడా. ఇదే వ్యక్తులు ఉండండి, ఇదే వ్యక్తులు 3 టీములు వండుకొని ముగ్గురు టీములు ఉండి ఒకే చోట పోస్తున్నామని ఎడ చెప్తారు పంతులు గారు. సో వాళ్ళిద్దరికి కూడా నేను చెప్పిన కుంభాభిషేకం జరగల, 10 ఏళ్ళు జరగల, పూజారి చనిపోయినాడు, ఏదేదో చెప్పినాడు. మరి సుబ్బారెడ్డిని కూడా మీరు గ్రామ పెద్ద అంటా ఉండరు. మరి సుబ్బారెడ్డి భార్యకు అంత అవమానం జరిగితే ఏదో మీరు బంధువని మీరు సుబ్బారెడ్డి కుటుంబానికి బంధుత్వం అన్నారు. బంధుత్వం అయితే మరి ఎంతసేపు ఒక మనిషికే మీరు డబ్బా కొట్టుకుంటా ఉండారు, సన్మాన సభ చేస్తూ ఉండారు. కానీ అదే సుబ్బారెడ్డి భార్యకు అవమానం జరిగినప్పుడు మీకు పెద్ద మనిషిగా గుర్తు రాలేదా? సరే, అది కూడా వదిలేయండి. ఆయన చెప్పాల్సిన జవాబు నేను చెప్పిన. గుడిలో పూజారి ధర్మకర్త శ్రీరాములు శెట్టి గారు నాకు దేవుడితో సమానం. ఆయన 85 ఏళ్ళు 86 ఏళ్ళు, మోర్ దాన్ 80, కరెక్ట్ ఏజ్ నేను చెప్పలేను, చనిపోయినారు. ఓకే. ఐవోరు ఆయన జీవ సమాధి ఏదో చనిపోయినారు పెద్ద ఆయన. ఆయనకు కూడా నియర్లీ మా మామ భీమేశ్వర రెడ్డి గారి సమకాలికుడు. ఆయన కూడా ఇప్పుడు నుండి 80+ ఉంటుంది. మరి ఆరుముఖం అనారోగ్యరీత్యా చనిపోయినారు. మరి నా భర్త పోనీ ఇంత అప్రతిష్ట జరిగింది గుళ్ళో, ఎవిడెన్స్ అన్నారు. మళ్ళీ బ్రాహ్మణులు మనం దేవుళ్ళ తర్వాత పూజించేది వాళ్ళనే. వాళ్ళ గురించి కూడా నాకు వ్యక్తిగత విమర్శ చేయాలని లేదు, వాళ్ళేం నాకు శత్రువులు కాదు. కానీ ఒక స్వామి, మా ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహస్వామి అన్ని సరిగ్గానే చెప్పిందన్నారు. మేబీ చెప్పించుండొచ్చు, ఆయన కూడా నేను వ్యక్తిగతంగా విమర్శ. ఆ స్వామి అక్కా సుబ్బారెడ్డి అన్న నాకు సోదరుడి కంటే ఎక్కువ. సుబ్బారెడ్డి అన్న ఉన్నప్పుడు నీకు ఎంత గౌరవం ఉంటుందో అంతే గౌరవం ఇస్తామక్క. 2 కంటే పోయినా సరే, ఆయనదేమి ఇంకా వాళ్ళు ఎవరో చెప్తే పాపం ఆయన దించేయాల్సి వచ్చింది. నేను ఆయన గురించి కూడా చెప్పను. పూజలు ఆగమ శాస్త్రం ప్రకారము అన్ని 3 రోజులు ఎంతసేపు ఈయన ఉమాపతి రెడ్డి గారు మేము పలానా రోజు మొదలు పెట్టినాము, పలానా రోజు ఎండ్ అయిపోయినాము, ఆయన ఎటు చెప్తా ఉన్నాడంటే వాళ్ళ ఎప్పుడో మేము పెళ్లి కూతుర్ని చూసినాము, ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము, ఎప్పుడో నిశ్చితార్థం అయిపోయింది, ఎప్పుడో పెళ్లి కూతుర్ని చేసినాము, ఎప్పుడో అన్నాలు పెట్టినాము. చంటి సినిమాలో వెంకటేష్ గారు చెప్తారు, అయ్యో పెళ్ళంటే పలకలు ఉదయం బ్యాండ్ మేళాలు ఉండాలి కదా, అన్నాలు పెట్టాలి కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండాలి కదా,
తాళి కట్టేది ఇంపార్టెంట్ అని నాకు తెలియదే అని ఈయన ఉమాపతి రెడ్డి గారు చెప్పేది కూడా మొదలైందంట. కళ్యాణం వస్తుంది అవన్నీ నేను అడగల. ముందు 2 రోజులు నేను రాలా. సరే వద్దు, నాకు కంకణం కట్టుకోవాలని తెలీదు, రాలేదు. ఓకే, కంకణం రాలేదు. అట్లాంటప్పుడు ఇంకా పుష్కరాంశం ఎందుకు పెట్టేది, టైం ఎందుకు పెట్టేది? అది తప్పో ఒప్పో అంత పాండిత్యం నేను అనుకునేది చెప్పిన. ఒకవేళ తప్పైతే కూడా మీరు వదిలేయండి. అప్పుడు ఎప్పుడైనా తాళి కట్టచ్చు కదా, ఎందుకు పుష్కరాంశం పెట్టేది? సరే, అది కూడా వదిలేయండి. గాలి విమర్శలు అన్న వాళ్ళకి కూడా చెప్తా ఉండా, నేను ఎవిడెన్స్ మీకు ఇస్తాను. ఇంకా ఇంకా ఎవరు స్వాములు చెప్పినట్టు అన్నీ బాగా జరిగిందని చెప్పి మా నరసింహస్వామి చెప్పినాడు. దానికి కూడా మీకు ఎవిడెన్స్ ఇచ్చేసిన. ఏం జరిగిందో అక్కడ ఏమంటే మీరు పత్రికా సోదరులు మీరు విశ్లేషణ. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు రావు కాలంలో జరగలేదు అన్నారు కదా అన్నారు. దానికి ఫోటోస్ ఏమంటున్నాడు ఇంకో ప్రెస్, అది నేను ప్రెస్ మీట్ కౌంటర్ కాదు. నిన్న పెద్ద మనుషులు గుడి పూజ ఎట్లా జరిగింది, గుడికి ఏమి ఆ వరదరాల పేరు అవేం లేదు. ఒక వ్యక్తికి మేము పిలుచుకొచ్చినాము, మేము అడుక్కొని పిలుచుకొచ్చినాము, మేము దేహి అని పిలుచుకొచ్చినాము అని ఆ వ్యక్తికి సన్మాన సభలాగా ఉంది. కానీ అదేమి నీకు దేవుడి గురించో వాళ్ళ దానికి నేను చెప్పిన విమర్శలకో గాలి విమర్శలు అన్నారు. గాలి విమర్శలు కాదు, విమర్శ చేసింది నేనే. ఐఎమ్ గౌవతి సుబ్బారెడ్డి, వైఫ్ ఆఫ్ లెజెండరీ లీడర్ శ్రీ పూతలపట్టు సుబ్బారెడ్డి. ఐఎమ్ డాటర్ ఆఫ్ గౌరీ శంకర్ రెడ్డి, తంబలపల్లి నియోజకవర్గం, మొలకల చెరువు మండలం, గూడుపల్లి గ్రామం. గూడుపల్లిలో నుంచి వచ్చిన బిడ్డ, తంబలపల్లి బిడ్డ. గాలి మనిషిని కాదు, గాలి వార్తలు చెప్పేదానికి, గాలి విమర్శలు చెప్పేదానికి ఎవిడెన్స్ అడిగినారు కాబట్టి ప్రూఫ్ చూపిస్తా ఉన్నా. మా ఉమాపతి రెడ్డి గారు ఏమి అపవిత్రం జరిగింది, మేము ఎవరో గుళ్ళో వాళ్ళు చనిపోయినారు, వీళ్ళంటే ఏ ఊర్లలో ఎవరు చనిపోరా? మరి మీరే చెప్తా ఉండరు. అందరూ దానికి అందరి దగ్గర కలెక్ట్ చేసినాము, 20 లక్షలు కలెక్ట్ చేసినాము, అపవిత్రం జరుగుంటే అందరూ క్వశ్చన్ చేస్తారంటే నేను కూడా సభ్యురాలే ఆ ఊర్లో. నాకు కూడా పూతలపట్టు ఆధార్ కార్డు ఉంది. ఎవరిని కించపరిచేకో ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేసేదానికోగా నేను మాట్లాడట్లేదు. గుళ్ళో ఐవోర్ చనిపోయినాడు. ఏ గుళ్ళో ఐవోర్ చనిపోయినాడు? భీమేశ్వర స్వామి గుళ్ళో చనిపోయినాడు. మరి అక్కడ చేశారా మీరు కుంభాభిషేకమా? దానికి కూడా మళ్ళీ మీరే ఏదో చెప్తారు, వాస్తు ఈ పక్క అందుకని ఎగవ గుళ్ళో చేసినాము అంటారు. వాటి గురించి కూడా నేను వాదించుకోదలుచుకోవాలా. అక్కడ ఆరుముఖం చనిపోయినన్నాడు, ఆయన అనారోగ్య రీత్యా చనిపోయినారు. దాన్ని కూడా మేము ఊరికి ఎవరు దిక్కు లేదు, మేము పిలిపించినాము, మేమే చేసినామంటే మీరే పిలిపించి ఒక మహిళకు అవమానం చేయమన్నారా? ఇదేనా మీకు మహిళా సాధికారికత? ఏం తప్పు చేసినా నేను? పోనీ ఎవరో ఏదో ఒక పనికి మాలిని పేడి ముఖమోని 60 ఏళ్ళని పెట్టుకొని వాడి అమ్మను పెట్టుకొని ఏమన్నా వరదరాల స్వామి గుడి కూడా రాసుకున్నట్టు ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే కూడా చూపించండి. ఊర్లో గుడి గురించి మాట్లాడేదానికి అడిగేదానికి కూడా తప్పుగా ఉంటే రాసుకొని కుటుంబ విలువలు, పెళ్లి నోము లేదు, భార్యా పిల్లలు లేని ఒక ఎవరో ఒక వ్యక్తిని ఏమైనా ఆ వ్యక్తినో వాళ్ళ అమ్మనో పెట్టి మీరు ఏమైనా సాక్షాత్కాలు పెట్టుకొని వరదరాల స్వామి గుడి మీరు సొంతంగా రాసుకుంటే డాక్యుమెంట్ చూపించండి. ఇంకెప్పుడు ఆ గుడికి అడుగు పెట్టను, అయ్యో ఇది మనకు సంబంధం లేదని కూడా చెప్తా నేను.